హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంప్లీటర్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మన ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ 8 అండి చూసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అండి, భారత ద్వీపకల్పమునకు దక్షిణ హద్దులో ఉన్న కన్యాకుమారికి కింది వాటిలో ఎక్కడ ఉంది? అండ్ ఆప్షన్స్ వచ్చేసరికండి, కర్కాటక రేఖకు ఉత్తరాన, భూమధ్య రేఖకు దక్షిణాన, మకర రేఖకు దక్షిణాన, భూమధ్య రేఖకు ఉత్తరాన. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, భూమధ్య రేఖకు ఉత్తరాన, అంటే ఈక్వేటర్ కి నార్త్ సైడ్ ఉంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్ క్లిఫ్ లైన్ వీటి మధ్య సరిహద్దు. రాడ్ క్లిఫ్ అనే లైన్ ఈ రెండిటి కంట్రీస్ యొక్క మధ్యలో సరిహద్దు మాట. ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. పాకిస్తాన్ మరియు ఇండియా మరియు పాకిస్తాన్, ఇండియా మరియు చైనా, ఇండియా మరియు మయన్మార్, ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇండియా మరియు పాకిస్తాన్ కి మధ్యలో రాడ్ క్లిఫ్ అనే లైన్ సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అణు కేంద్రం ఏమిటి? అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. కల్కం, నారోరా, రావత్ బాటా, తారాపూర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి కల్పక్కం మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి మొట్టమొదట వైస్రాయ్ అనే టైటిల్ ఎప్పుడు చేర్చబడినది? అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. 1848 ఏడి, 1758 ఏడి, 1858 ఏడి అండ్ 1862 ఏడి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1858 ఏడి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి, జాతీయ జెండా వెడల్పు పొడవుల నిష్పత్తి ఎంత? అంటే లెంత్ అండ్ బ్రెత్ యొక్క రేషియో అడుగుతున్నారు. 3:5, 2:5, 2:4, 5:4. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి 2:3 అండి. ఓకేనండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సారే జహాసే అచ్చా పాటను రాసిన వారు ఎవరు? ఆప్షన్స్, ఫయాజ్ అహ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ఇక్బాల్, బకిం చంద్ర చటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మొహమ్మద్ ఇక్బాల్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒలింపిక్స్ లో వ్యక్తిగత మెడల్ ను పొందిన మొదటి భారతీయ పౌరుడు ఎవరు? ఆప్షన్స్, మిల్కా సింగ్, పిటి ఉషా, కరణం మల్లేశ్వరి, కేడి జాదవ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కేడి జాదవ్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యక్తిగత మెడల్ ఒలింపిక్స్ లో. నెక్స్ట్, ఈ కింది వాణిలో మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఎవరు? అండ్ ఆప్షన్స్, నీలం సంజీవ్ రెడ్డి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జాకిర్ హుసేన్ అండ్ డాక్టర్ శంకర్ దయాల్ శర్మ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అంటే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ విధించేది దేనిపైన విధిస్తారు? అండ్ ఆప్షన్స్, దిగుమతి చేసుకున్న సరుకులు, ఎగుమతి చేసిన సరుకులు, ఉత్పత్తి చేసిన సరుకులు, అమ్మిన సరుకులు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఉత్పత్తి చేసిన సరుకులు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాషింగ్ సోడా యొక్క సాధారణ పేరు ఏమిటి? ఆప్షన్, సోడియం కార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, కాల్షియం కార్బోనేట్. అది రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్ మాట, వాషింగ్ సోడా. నెక్స్ట్ క్వశ్చన్, తోరణ, సంధి, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు? ఏంటంటే శిల్పకళ ధోరణులు. ఒకసారి ఆప్షన్ చూద్దాం. కాకతీయులు, శాతవాహనులు, చోళ, పాండ్య. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కాకతీయుల టైంలో అండి అవన్నీ. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి? ఆప్షన్, సూర్యోదయం, సూర్యాస్తమం, ఇంద్రధనస్సు, పున్నమి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఇంద్రధనస్సు. రెయిన్బోని సింగిడి అంటారన్నమాట తెలంగాణ భాషలో. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? అండ్ ఆప్షన్స్ ఆర్ 467 meters, 482 meters, 510 meters, 536 meters. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి 536 meters. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సీ లెవెల్ కి ఎంత ఎత్తులో ఉంది అంటే 536 meters మాట తెలంగాణ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2023 పోటీలో ఛాంపియన్ గా ఏ దేశం నిలిచింది? ఆప్షన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రెజిల్, ఇంగ్లాండ్. అది రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, స్పెయిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, ప్రాజెక్ట్ వర్ష గురించి ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? ఒకసారి ఆప్షన్ చదువుతాను చూడండి. ఇది భారత్ కొత్తగా అభివృద్ధి చేస్తున్న న్యూక్లియర్ సబ్మెరైన్ నావెల్ బేస్. విశాఖపట్నంకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబెల్లిలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
మనకి ఇక్కడ రైట్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ రైట్ అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్ రాష్ట్రంలో రిలీఫ్ రీహాబిలిటేషన్ చర్యల కోసం సుప్రీం కోర్టు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ గీతా మిట్టల్, హిమ కోహ్లీ, రంజన్ ప్రకాష్ దేశాయ్ అండ్ బివి నాగరత్న. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి గీతా మిట్టల్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని దక్షిణ ధ్రువంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం భారత్ ఎప్పుడు ప్రయోగించినది? అంటే చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేశారు మిషన్ ని అంటే ఆప్షన్స్ చూసుకుందామండి. 2003 జూలై 14, 2003 ఆగస్ట్ 23, 2023 జూలై 24 అండ్ 2023 ఆగస్ట్ 13. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఇక్కడ 2023 జూలై 14 అది ఆ రోజు లాంచ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి అటవీ దళాల అధిపతి అంటే పిసిసిఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ చూసుకుందామండి. ఆర్ఎం డోబ్రియల్, శ్రీ విద్యారెడ్డి, సి శేఖర్ రెడ్డి, గోలి శివరాం రెడ్డి. అందులో ఆప్షన్స్ వచ్చేసి సారీ అందులో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆర్ఎం డోబ్రియల్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, తల్లి పాలను ప్రోత్సహిస్తున్న బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ బిఎఫ్హెచ్ఐ అందించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడిటేషన్ గ్రేడ్ 1 ను తెలంగాణలో ఏ జిల్లా సొంతం చేసుకుంది? ఆప్షన్స్ ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, కామారెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కామారెడ్డి అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ స్త్రీనిధి నమూనా తరహాలో సహకార రంగంలో మొదటి మహిళా నిర్వహణ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసేందుకు ఏ రాష్ట్రం తెలంగాణతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, రాజస్థాన్. సో ఈ రోజుతో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ లోపల లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే దేన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.